అస్సలామలైకుం అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్హాస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రంజాన్ మంత్ స్టార్ట్ అయింది కదా, సో ఈ వీడియో వచ్చేసి డే 4. ప్రీవియస్ బ్లాగ్లో నేను ఒక మిస్టేక్ చేశాను. యాక్చువల్లీ తమ్నెయిల్లో డే 3 అని టైప్ చేయకుండా డే 4 అని టైప్ చేసేసాను. మొత్తం అప్లోడ్ అయిపోయిన తర్వాత, యూట్యూబ్లో పబ్లిక్ అయిపోయిన తర్వాత చూసుకుంటే డే 4 అని రాశాను. అయ్యయ్యో, మిస్టేక్ జరిగిపోయింది కదా అని ఇంకా దాన్ని రీప్లేస్ చేయలేక అలాగే వదిలేశాను. యాక్చువల్లీ ప్రీవియస్ బ్లాగ్ డే 3, ఇప్పుడు డే 4. ఈరోజు వీడియోలో అయితే ఈవినింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేమి పనులు చేస్తానో చూసేయండి. ఇప్పుడైతే టైం 4:30 అలా అవుతుంది. అర్హ అయితే పడుకోలేదు. బాబును పడుకోబెట్టాను. తను నాకేదో ఒకటి హెల్ప్ చేస్తానని చెప్పింది. సరే అని చెప్పి పుదీనా ఇచ్చాను తుంచమని. యాక్చువల్లీ ఇవాళ పుదీనా చట్నీ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే పచ్చి కొబ్బరికాయని కట్ చేసుకుంటూ కూర్చున్నాను. ఇద్దరం మాట్లాడుకుంటూ అయితే పని చేసుకుంటున్నాము. తను నాకు మంచిగా హెల్ప్ చేసింది. ఏం అడిగినా తెచ్చి ఇవ్వడం, ఆ వస్తువుని అక్కడ పెట్టడం, ఇలాంటి చిన్న చిన్న పనులైతే మంచిగా చేసింది. నెక్స్ట్ బట్టలైతే అసలు ఆరేయలేదండి. మధ్యాహ్నం వేశాను వాషింగ్ మెషిన్‌లో. అయిపోయింది 3:30 కల్లా. ఇంకా ఫస్ట్ బట్టలు ఆరేసి ఇంకా వంట స్టార్ట్ చేద్దామని పైకెళ్ళి బట్టలు ఆరేస్తూ ఉన్నాను. అర్హ కూడా నాతో వస్తానని చెప్పి పైకొచ్చేసింది. ఆ పుదీనాని అక్కడే వదిలిపెట్టింది. మళ్ళీ వచ్చి పాపం తనే హెల్ప్ చేసింది. ఇంకా నెక్స్ట్ అయితే బియ్యం కడిగి పెడుతున్నాను. చేసుకుంటూ ఉన్నాను కానీ అసలు టేస్ట్ తెలియక, టేస్ట్ చూడటానికి లేక, ఏది ఎక్కువ అవుతుందో ఏది తక్కువ అవుతుందో అర్థం కాక అలా చేసేస్తున్నాను. మొత్తానికి లాస్ట్‌లో అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇఫ్తియార్ అయిపోయిన తర్వాత అప్పుడు టేస్ట్ చూసుకొని తక్కువైతే కలపడం, ఎక్కువైతే ఏం చేసేది లేదు. అలా జరిగిపోతూ ఉంటున్నాయి. కొంచెం ఇలా వంటల దగ్గర కష్టం అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే పుదీనా పచ్చడి చేస్తున్నాను. కొబ్బరి పచ్చడి అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఎవరికి ఇష్టమో పుదీనా కొబ్బరి పచ్చడి? చాలా చాలా ఇష్టం అండి నాకైతే. ఇంకా వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి ఉంటే చాలు, కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా తినేస్తాను. ఈ ఆమ్లెట్స్ ఇలాంటివి నచ్చవు. కన్ఫామ్గా అప్పడాలే కావాలి. అదే బాగుంటుంది టేస్ట్ నాకైతే. రంజాన్ నెలలో ఎక్కువగా స్పైసీ ఫుడ్కే ఎక్కువగా తినాలనిపిస్తూ ఉంటుంది అని చెప్పాను కదా. లైక్ పచ్చడి, నాన్ వెజ్, పులుసులు లైక్ టమాటా పులుసు, ఎగ్ పులుసు, బెండకాయ పులుసు ఉంటాయి కదా, వాటినే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము. అంటే నోరు ఉపవాసం ఉండి సప్పగా అనిపిస్తూ ఉంటుంది. అదొక రీజన్ అయితే. నాకు తెలిసి అన్నం తినాలనిపించదు. దానికి వేరొక రీజన్ ఏంటంటే, మనము ఒక టైం అనేది మెయింటైన్ చేసాం కదా ఇప్పటి వరకు. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అంటే 8కి చేయాలి, 9కి చేయాలి అనుకుంటాము. మధ్యాహ్నం ఆ టైంకి తింటాము. ఈవినింగ్ పర్టిక్యులర్ టైంకి తింటూ ఉంటాము. అలా కాకుండా మనం ఇప్పుడు కొత్తగా ఒక టైమింగ్‌ని క్రియేట్ చేసుకొని తినాలంటే మన స్టమక్‌కి మనకి అంతగా సపోర్టింగ్‌గా ఉండదేమోనని నా ఫీలింగు. అందుకే మార్నింగ్ 4కి తినాలన్నా ఇబ్బందే, ఈవినింగ్ 7కి తినాలన్నా ఇబ్బందే. ఇఫ్తియార్‌లో మనం ఎన్ని తిన్నా తినకపోయినా అన్నం మాత్రం తినాలనిపించదు. ఎందుకో అర్థం కాదండి. అలా ఈ రీజన్స్ ఏమో అని నేను అనుకుంటున్నాను. కానీ ఈ టైమింగ్స్ వల్ల, ఈ ఫాస్టింగ్స్ వల్ల చాలా లాభాలున్నాయి. మన బాడీ టోటల్లీ కంట్రోలింగ్‌లో ఉంటుంది అండ్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఉపవాసం ఉన్న పనిలో మనం తగ్గేదేలే అన్నట్టుగానే ఉంటాము. ఈ పచ్చడి సంగతే మర్చిపోయాను. ఇంకా దీన్ని నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చెయ్యట్లేదు. ఎందుకంటే చాలా నార్మల్‌గానే చూపిస్తున్నాను నెమ్మదిగా. సో, ఈ రెసిపీ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చాలా మంచిగా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ వీడియో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం లైక్ చేయండి. కాస్త సపోర్ట్ చేయండి. మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి. పుదీనా అంతా అక్కడే పడుందని క్లీన్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ ఇది సండే వ్లాగు. నేను సండే అన్న విషయం మర్చిపోయి అర్హ ఎందుకు స్కూల్ నుంచి వచ్చి పడుకోవట్లేదు అనుకుంటున్నాను. నాకు తర్వాత అర్థమైంది ఇది సండే వ్లాగ్ కదా అని. మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు ఆ రోజు. అయితే నేను అంత బిజీగా ఏం లేను ఆ రోజు. వైట్ రైస్ చేశాను అండ్ పుదీనా పచ్చడి చేశాను. ఇంకా ఇఫ్తియార్ కోసం అయితే నేనేం చేసుకోలేదు. బికాజ్ రోజు అంటే తను ఇంట్లో ఉండరు కాబట్టి నాకెవరు తీసుకురారు కదా అని చెప్పి నేనే ఇంట్లో ఏదో ఒకటి వండుకుంటూ ఉంటాను. పిల్లలు కూడా స్కూల్ నుంచి వస్తే ఏదో ఒకటి తింటారని చెప్పేసి. ఆ రోజు నేను ఏదో ఒకటి తెస్తాలే బయట నుంచి నీకు తినాలనిపించేది అని చెప్తే, నేనింకా ఆ రోజు ఇఫ్తార్ కోసమైతే ఏం వండుకోలేదు.
మా పిల్లలు కూడా అసలు పడుకోలేదండి. సండే అని కానీ అసలు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆడుకుంటూనే ఉన్నాను. నేను అప్పటికి 3కి పడుకోబెట్టాను మెల్లగా. అయినా ఎప్పుడు లేచారో లేచేసి ఆడుకుంటున్నారు. మా బాబు కూడా అర్హ అయితే అసలు పడుకోలేదు. మా బాబు అయితే ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని చూడండి ఇద్దరు ఆడుకుంటూ కూర్చున్నారు. నేను వర్క్ చేసుకుంటూ ఉంటే. నాకేం పని లేదు సరిపోయింది. లేకపోతే కొంచెం కష్టంగా ఉంటుందండి. అటువైపు హడావుడి ఇఫ్తార్ కోసం, ఇటువైపు ఈ పిల్లలేమో సైలెంట్‌గా ఆడుకోరు. అదంటారు, ఇదంటారు. లేకపోతే ఇంట్లోవన్నీ తీసి కింద పడేస్తూ ఉంటారు. అలా గోల గోల చేస్తారు. అందుకని భయమేసి కొంచెం పడుకోబెట్టి నేను ఇఫ్తార్ టైంలో లేపుతూ ఉంటాను. పుదీనా పచ్చడి కూడా అయిపోయింది. చాలా బాగుంది కదా! కలర్ కూడా చూస్తుంటేనే టెంప్టింగ్‌గా అనిపిస్తుంది. అండ్ పచ్చడి కూడా చాలా బాగా కుదిరింది. నేనైతే ఇంకా దీంట్లో పోపు వెయ్యను. కొంతమంది పోపు వేస్తారు. కొంతమంది వెయ్యరు. నేనసలు వెయ్యను. అలాగే తింటాము. వేడి వేడిగా నెయ్యి వేసుకొని, పచ్చడి వేసుకొని తింటే చాలా బావుంటుంది. ఈ పచ్చడిని కూడా ఒక బౌల్‌లో తీసుకుంటున్నాను. రాత్రి చికెన్ కర్రీ వండాము అని చెప్పాను కదా! అది కొంచెం మిగిలితే దాన్ని నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇప్పుడైతే పొయ్యి మీద బాగా ఫ్రై చేశాను. షేర్వాగా ఉన్నదాన్ని కొంచెం ఫ్రై చేశామనుకోండి దగ్గరగా పడిద్ది కదా! అప్పుడు మనము పచ్చడిలో నంచుకోవచ్చు. లేదు ఇష్టం లేకపోతే అప్పడాలు కూడా వేయించి పెట్టేశాను. ఇంకా అంతే మా డిన్నరు కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్‌ది మార్నింగ్ చూసుకుందాం. పచ్చడి మిగిలిద్ది కదా! ఆమ్లెట్ వేసుకొనైనా తినేసేయొచ్చు. సింపుల్‌గా ఎక్కడ పద్దాకలా వండుతాం. ఇంకా పిల్లలకి మళ్ళీ 7కి అలా ఏదో ఒకటి రైస్ చేయాలి. ఫ్రైడ్ రైస్ చేస్తా, లేకపోతే క్యారెట్ రైస్ చేస్తా. ఇంకా ఏదో ఒకటి ఫ్లేవర్ ఫుడ్స్ వాళ్ళకి చేస్తూ ఉండాలి. పిల్లలిద్దరికీ సండే కదా అని మధ్యాహ్నమే హెడ్ బాత్ అయితే చేయించాను. అయితే ఆ జుట్టేసుకొని తిరుగుతుంది. రబ్బర్ బ్యాండ్ వద్దంట, అలా వదిలేయాలంట. ఇంకా తిరిగి 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 ఇప్పుడేమో అమ్మ నాకు జుట్టెయ్యి, అమ్మ నాకు జుట్టెయ్యి అంటుంది. ఇంక సరే అని పోనీటెయిల్ వేసి వదిలేశాను. అత్తయ్య గారు ఇఫ్తార్ టైంకి తర్బూజా పండు అంటారా అదే మస్క్ మిలను ఇస్తే ఇంకా దాన్ని కట్ చేసుకుంటున్నాను. అసలు ఈ సమ్మర్‌లో ఈ మస్క్ మిలను, వాటర్ మిలను ఈ 2 చాలండి. మనం బతికిపోతాము. పొట్టంతా చల్లబడిపోయిద్ది తింటే మాత్రం. బయట వర్క్ చేసుకునే వాళ్ళు టైంకి వాటర్ తాగక ఇలాంటి ఫ్రూట్స్ అంటే చక్కగా తింటే మనని హైడ్రేట్‌గా ఉంచుతుంది. దెబ్బకి వడదెబ్బ కూడా తగ్గిద్ది. 2 చాలు మనకి సమ్మర్‌కి. ఫ్రూట్ కూడా కట్ చేసుకొని పెట్టాను. ఇంకా టైం అయిపోయింది. తొందరగా కొంచెం పైపైన ఊడ్చేసి ఇఫ్తార్‌లో కూర్చోవాలన్నమాట. అందుకే హడావిడి అయిపోతుంది. ఇంకా ఇఫ్తియార్ కోసం మా హస్బెండ్ అయితే మసాలా తీసుకొచ్చారు. ఎగ్ బజ్జీ మసాలా చాలా బాగుంటుందండి. నాకైతే ఫేవరెట్. ఏం కావాలని అడిగారు. నేను ఇంకా ఇది కావాలని చెప్పేసేసరికి తీసుకొచ్చారు. మస్క్ మిలన్ అండ్ పిస్తా మిల్క్ బయట బాటిల్స్ ఉంటాయి కదా! ఇంకా దాన్నే నేను అలా గ్లాస్‌లో వేసి పెట్టాను. నమాజ్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం రిలాక్స్ అవుతాను. అసలు రిలాక్స్ అవ్వాలంటే ఇంట్లో కూర్చుంటే కాదండి. ఫస్ట్ బయటికి రావాలి. మాకు ఇక్కడ చెట్టు ఉందండి. అసలు ఎంత మంచి గాలి వస్తుందంటే అసలు మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఆ గాలి, ఆ ఫీలింగ్ అసలు సమ్మర్ కదా! మంచిగా గాలొస్తుంది. సాయంత్రం అయ్యేసరికి బావుంది. ఇంకా మేము కొంచెం సండే కదా! పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారని కొంచెం ఒక రౌండ్ తిప్పిద్దాం వాళ్ళని కూడా అని చెప్పి బయలుదేరాము సడన్‌గా. యాక్చువల్లీ పిల్లలు పక్కింటికెళ్లారు. అటువైపు ప్లేస్ ఉంటది. ఆడుకోవడానికి బావుంటుందని చెప్పేసి. అయితే అక్కడ ఫ్రెండ్ కూడా ఉన్నారు. అండ్ మా రిలేటివ్స్ కూడా. వాళ్ళ ఇంటికెళ్లారండి. అస్సలు రావట్లేదు. రమ్మంటే కూడా రావట్లేదు. పాపం తను చాలా బాగా చూసుకుంటుంది. మా పిల్లల్ని కూడా చూసుకుంటది. ఎప్పుడో ఒక్కసారి వెళ్తూ ఉంటారు అలా. పిలిస్తే రావట్లేదని చెప్పి ఇంక వాళ్ళ డ్యాడీ బండి తీసుకొని వెళ్లారు. రండి బయటికెళ్దాం అని చెప్తే వెంటనే వచ్చేసి బండెక్కారు. ఇంక సడన్‌గా నన్ను కూడా రమ్మని చెప్తే నేను కూడా వెళ్తూ ఉన్నాను. అలా అలా కొంచెం సాయంత్రం పూట సరదాగా అటు ఇటు తిరిగి ఎంతైనా
ఈవినింగ్ టైము కొంచెం బయటికి వెళ్తే ఒక చిన్న రిఫ్రెష్మెంట్ అండ్ మన మైండ్లో ఉన్న స్ట్రెస్ కూడా తగ్గుతుంది కదా. ఇంకా అలా అలా చూసుకుంటూ ఇంటికి వచ్చేసాము. ఈ మాల్ అయితే మా గుజుంగుళ్ళ సెంటర్లో న్యూగా ఓపెన్ చేశారు. స్టైల్ యూనియన్ క్లాతింగ్ షాప్ అన్నమాట. ఇంకా నేనైతే విజిట్ చేయలేదు. పెట్టినప్పుడే మా హస్బెండ్ని తీసుకెళ్ళమని చెప్పాను. అప్పటి నుంచి మాకు ఫంక్షన్స్ ఎక్కువైపోయాయి. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు అసలు మాకు పెళ్లి హడావుడిలు ఎక్కువైపోయి వెళ్ళలేదు. ఇప్పుడు ఫెస్టివల్ టైం కదా, మేబీ ఒకసారి వెళ్ళి చూస్తాను ఎలా ఉన్నాయో. నా ఒపీనియన్ ఏంటంటే అంత బ్రాండెడ్ షాప్‌లోకి వెళ్ళి తీసుకున్నా మనం డైలీ వేరు వెయ్యలేము. పోనీ పార్టీ వేర్‌కి వేద్దామన్నా మనకి ఈ పార్టీ వేర్స్‌లో మంచి మంచి హెవీ గౌన్స్ కానీ, హెవీ సూట్స్ కానీ అలాంటివి చూస్ చేసుకుంటాం కానీ ఒక నార్మల్‌గా వెయ్యలేం కదా. పోనీ నార్మల్‌గా టీ షర్ట్స్ అలాంటివి తీసుకున్నా అవన్నీ కొన్ని డీసెంట్ కలర్స్ కదండీ. మన పిల్లలు ఏంటంటే ఏవో ఒకటి ఒంటి మీద వేసుకుంటూ ఉంటారు. ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదండీ. అంటే పిల్లలంటే సైలెంట్‌గా ఉండరు కదా. ఇప్పుడు స్కెచ్ ఇచ్చాననుకోండి, స్కెచ్ గోడ మీద రాస్తారు. యాజ్ వెల్ యాజ్ టీ షర్ట్ మీద కూడా రాసేస్తారు. అలా ఏవో ఒకటి చేస్తూ ఉంటారు కదా. బట్టలు అనేవి మనకి ఎక్కువగానే కావాలి పిల్లలకి. అందుకని నాకంత అలాంటి బ్రాండెడ్ షాప్ అంతా ఇప్పుడు కరెక్ట్ కాదు. మేబీ కొంచెం వాళ్ళ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు తెలిసిన ఏజ్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ప్రాపర్‌గా పెట్టుకుంటారు. ఇప్పుడైతే వాళ్ళు మనం తీసుకున్న వియర్ చేసిన వాళ్ళకి సరిగ్గా ఉంచుకోరు అండి. అంత కొత్తగా ఉన్నదాన్ని పాతది చేసి పెడతారు. అందుకని నేను అంత చూస్ చేసుకోను. నార్మల్ షాప్స్‌లోనే వెళ్ళి తీసుకుంటాను బల్క్‌లో. ఎన్ని పనులైనా చేస్తానండి. ఒక్క పని మాత్రం అమ్మో! నా వల్ల కాదు బాబోయ్ అనిపిస్తూ ఉంటది. సింపుల్ పని. అది మనకి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి. అంత చిన్న పనిని మనం అస్సలు చేయము. బద్ధకిస్తాము. బట్టలు మడత పెట్టడం. అమ్మో! నా వల్ల కాదండి. దాన్ని 2 రోజులు, 3 రోజులు అలా చైర్‌లో ఉంచి, ఉంచి, ఉంచి ఇక నాకు తప్పదు. వాటిని నేనే మడత పెట్టుకోవాలి అనే జ్ఞానం వచ్చినప్పుడు కూర్చొని ఇలా మడత పెట్టుకుంటూ ఉంటాను. అది కూడా ఇంకా నీరసం దాన్ని స్టార్ట్ చేయాలంటే ఏదో ఒకటి బూస్టప్ చేసుకుంటూ ఉండాలి నాకు నేను. లేదు నువ్వు చెయ్యాలి, నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు అని. ఒకవేళ మార్నింగ్ టైమ్స్‌లో మా అమ్మ వచ్చారనుకోండి, తనకి కన్ఫర్మ్‌గా ఏ వర్క్ ఇవ్వను. అన్నీ నేనే చేసుకుంటా. కానీ ఒక బట్టలు మడత పెట్టి ఇవ్వు అని చెప్తానండి. అప్పుడప్పుడు నాకు ఇంకా లేజీగా అనిపిస్తే. అన్ని పనులు చేసుకుంటాము. ఈ బట్టలు మడత పెట్టాలంటేనే ఎందుకో మనకంత బద్ధకం వస్తూ ఉంటుంది. 2, 3 రోజులు ఆ కుర్చీలో నానపెట్టి తప్ప అప్పుడు మడతేయము మనము. ఆల్మోస్ట్ అందరి ఆడవాళ్ళకి కనెక్ట్ అవుతూనే ఉంటుంది. నాలాగా ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఇప్పటికి ఎన్నిసార్లు ఊడ్చానో ఇంటిని. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఊడుస్తూనే ఉంటాను. ఇప్పుడు మళ్ళీ పోయే ముందు మళ్ళీ ఊడ్చుకొని పడుకుంటాను. మళ్ళీ మార్నింగ్ తిన్న తర్వాత మళ్ళీ ఊడుస్తాను. దీంతోనే నా జీవితం సరిపోతుందేమో అనిపిస్తూ ఉంటది. ఇంకా అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంకా ఇషా నమాజ్ అయితే చదువుకుంటున్నాను. ఇషా నమాజ్ అయిపోయిన తర్వాత ఇంకా పడుకోవడమే. సో ఇదేనండి నా డే 4 వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. స్టే ట్యూన్ టు నెక్స్ట్ వ్లాగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.